అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టులు నక్సలైట్లు పరిహారం మరియు పునరావాసం సంబంధించి సభ దృష్టికి తీసుకురాదలుచుకున్న అధ్యక్ష, సుదీర్ఘకాలం తమ జీవితాన్ని పణంగా పెట్టి అడవుల్లో ఉండి సంవత్సరాల తరబడి పోరాటం చేసి తెలంగాణ ప్రభుత్వం వారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు అవి వాటిని దృష్టిలో పెట్టుకొని వారు లొంగిపోతున్నారు అధ్యక్ష. భారీ ఎత్తున లొంగిపోతున్నారు. లొంగిపోయిన వారికి తక్షణ ఆర్థిక సాయం అందించడం, వారి స్థాయి ఆధారంగా 25,000 నుంచి 25 లక్షల వరకు ప్యాకేజీలు అందించే విధానం, ఆయుధాలు సమర్పించిన వారికి అదనపు ప్రోత్సాహకాలు, భద్రతా హామీ మరియు చట్టపరమైన రక్షణ, జీవనోపాధి కోసం సహాయ చర్యలు చేపడతామని చెప్పడం వలన తెలంగాణలో మావోయిస్టు ప్రభావం అనేది గణనీయంగా తగ్గింది అధ్యక్ష. కొన్ని సంవత్సరాల్లో వందల సంఖ్యల మంది సరెండర్ అయ్యారు. మావోయిస్టు కార్యక్రమాలు కూడా చాలా వరకు తగ్గిపోయినాయి అధ్యక్ష. మీకు తెలియదు కాదు అధ్యక్ష, మీరు కూడా బాధితులే. మీ ఇంటిని కూడా బెయిల్ చేశారు. మీరు ఎంపీగా ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో నేను ఇన్ఛార్జిగా వస్తే వందల మంది పోలీసు వాళ్ళ భద్రత మధ్యన మీరు వచ్చిన దాఖలా చూసిన అధ్యక్ష. నేను కూడా ఒక మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నాకు 4 గన్మెన్లు ఉండేది అధ్యక్ష. అందరం వచ్చి సిటీలలో ఉండేది. ఆ వాతావరణం పోయింది. ప్రభుత్వాలు సానుకూలంగా వ్యవహరిస్తున్నాయి, వారు కూడా లొంగిపోతున్నారు. ఈ మధ్యన నేను అగ్రశ్రేణి నాయకులు లొంగిపోయిన వారిని కలిసి నేను చర్చించిన అధ్యక్ష. ఏంటి విషయాలు, ఏంటి భవిష్యత్ కార్యక్రమం అంటే వారు కొన్ని దిగ్భ్రాంతి గురి అయ్యే అంశాలు చెప్పారు అధ్యక్ష. ఇప్పుడు సరెండర్ అయినప్పుడు మాత్రం కొన్ని ఆకర్షణాయుతమైనవి చెప్తున్నారు, కానీ తదనంతరం మా గురించి పట్టించుకోవడం లేదని దానికి సంబంధించి కొన్ని విషయాలు చెప్పారు అధ్యక్ష. అలాగే అగ్రశ్రేణి నేతలు కొన్ని చిన్న చిన్న అంశాలపైన ఈ సమాజంలో ఎట్లా బతకాలి, డబ్బులు ఎట్లా సంపాదించుకోవాలి, కుటుంబాన్ని ఎట్లా పోషించుకోవాలి, ఇతరులతో ఎట్లా వ్యవహరించాలి, గౌరవప్రదమైన అంశాలకు సంబంధించి చాలా విషయాలు వారికి అర్థం కాకుండా రైలు కింద పడి చనిపోయిన వాళ్ళు, సూసైడ్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అధ్యక్ష. ఆ పరిస్థితి కనుక తిరిగి వస్తే మళ్ళీ వీరు సమావేశాలు పెట్టుకుంటారు అధ్యక్ష. నిరాదరణ గురి అయి మనకి ఇక్కడ ఆదరణ లేదు, మనం లొంగిపోయి తప్పు చేసినామని మళ్ళీ వాళ్ళందరూ వాళ్ళే కలుసుకొని కూర్చొని చర్చించుకొని తిరిగి మళ్ళా అడవి బాట పట్టే పరిస్థితి రావద్దంటే కొన్ని చర్యలు చేపట్టాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని గుర్తు చేస్తున్న అధ్యక్ష. ప్రకటించిన పరిహారం విడుదలలో తీవ్ర ఆలస్యం జరుగుతుంది. ఇది జరగకుండా చూడాలని విజ్ఞప్తి అధ్యక్ష. కొందరికి పూర్తి మొత్తాలు ఇవ్వడం లేదు, కొందరికి చెప్పిన దాంట్లో కొద్ది మొత్తాలే ఇస్తున్నారనేది ఒక ఆరోపణ ఉంది అధ్యక్ష. తాత్కాలిక సహాయం మాత్రమే ఇచ్చి దీర్ఘకాలిక జీవనోపాధికి సంబంధించి ఏర్పాట్లు చేయడం లేదని. ఈరోజు సరెండర్ అయినప్పుడే ఇక దృష్టి తప్ప తర్వాత వాడు ఎక్కడ పోతుండు, ఎట్లా బతుకుతుండనే మానిటరింగ్ మాత్రం లేదు అధ్యక్ష. చాలామందికి ఉద్యోగ అవకాశాలు, వాళ్ళకేం పని చేసుకోవడం కూడా రాదు అధ్యక్ష. వ్యవసాయం రాదు, ఇతర స్కిల్ అనేది లేదు కనుక వారికి కొన్ని రకాలైనటువంటిగా కోరుతున్నారు అధ్యక్ష. నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలు కూడా సమర్థవంతంగా అమలు కావడం లేదనేది వారికి సమాజంలో ఒక ముద్ర పడ్డది అధ్యక్ష. భయపడుతుంటారు, దూరం పడుతుంటారు, స్నేహం చేయరు, దూరంగా ఉంచుతారు అధ్యక్ష. వారికి కొద్దిగా గౌరవప్రదమైనటువంటి జీవితం ఇవ్వడానికి గౌరవప్రదమైనటువంటి పనిని కల్పించాలని వారు కోరుకుంటారు అధ్యక్ష. వారు హింసను విడిచిపెట్టిన తర్వాత జీవనోపాధి లేక, గౌరవం లేక, భద్రత లేక పాత మార్గాల వైపు అనుసరించే విధానాన్ని నివారించడానికి ప్రయత్నం చేయాలి అధ్యక్ష. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఒకటే అధ్యక్ష, లొంగుబాటు ఒక సంఘటన మాత్రమే, పునరావాసం ఒక నిరంతర ప్రక్రియ. ఈ ప్రక్రియను